ఫ్రెండ్స్, రొయ్యలతోటి మనం కర్రీ చేసుకుంటాము, ఫ్రై చేసుకుంటాము, బిర్యానీ చేసుకుంటాం. కానీ ఫ్రైని ఇలా చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూస్తాము. మీరు ట్రై చేసిరంటే తప్పకుండా ఒక మంచి టేస్ట్ను అయితే పొందుతారు. మనం ఫస్ట్ దీనికి రొయ్యలు ఒక కేజీ రొయ్యలు తీసుకొని మిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఒకటి మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీంతోపాటు మనకు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 కూడా మనం కడిగి పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో 50 ml అంత మంచినూనె పోసుకోవాలి. ఫ్రైకి కదా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచి ఉంటుంది కాబట్టి నేను చిటాకంటే కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసిన. ఇట్లా ఆయిల్ పోసిన తర్వాత దాన్ని కొంచెం గరం చేసుకోవాలి. దీనికి గరం అయినాక మనం అందులో వేసుకోనికి మసాలాలు రెడీ పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా, బే లీఫ్, కొంచెం ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు అవి మొత్తం అందులో వేసుకొని 1 నిమిషం అంతసేపు మనం దాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అది కొంచెం ఇట్లా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒకటే మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న అది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం లైట్గా ఎర్రర్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం లైట్గా ఎర్రర్ అయినాక మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంట్లో నూరింది అయితే టేస్ట్ బాగుంటుంది. డబ్బులలో అయితే కొంచెం అంత టేస్ట్ లేకుంటుంది. పసుపు అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్నది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం అంతసేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అడుగు పట్టి మాడిపోకుండా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 1 నిమిషం అంతసేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కళ్యామాకు ఆ 2 వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు అందులో మనం మిరపపొడి వేసుకోవాలి. నేను కొంచెం స్పైసీ ఉండడానికే 2.5 టీ స్పూన్లు వేసిన. మీరు కొంచెం స్పైసీ తక్కువ ఉండాలంటే 1.5 టీ స్పూన్ అట్లా వేసుకోండి. నాన్ వెజ్ కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను 2.5 టీ స్పూన్లు వేసిన. మీరు కొంచెం తక్కువ వేసుకోండి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. దీన్ని కరెక్ట్ ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ మధ్యలో ఫ్రై చేసుకోవాలి. లేదంటే మిరపపొడి మాడిపోతుంది. ఇట్లా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం పొడి అంతా దాంట్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలలో కొంచెం వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేపు దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 10-15 నిమిషాలు అంతసేపు ఉడకబెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. మనకు ఉడుకుతుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మంచిగా ఫ్రై అయ్యాకే కొంచెం మంచిగా అప్పుడో ఇప్పుడో మధ్యలో అంటే రెగ్యులర్గా కాదు, అప్పుడో ఇప్పుడో కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మధ్యలో మనకు వాటర్ వచ్చేస్తుంది, తెలిసిపోతుంటుంది. ఇట్లా వాటర్ వచ్చినప్పుడు మనకు ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వాటర్ మొత్తం దగ్గరకు వచ్చినాక అందులో ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నా, గరం మసాలా 1/4 టీ స్పూన్ వేస్తున్నా, ఎక్కువ వేసలేను. కొంచెం అంతా పుదీనా ఆకు వేసుకుంటున్నాం. మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఇంకా దగ్గరికి అబ్జర్వ్ అయిపోతుంది. కంప్లీట్గా మరీ మాడిపోయే వరకు పెట్టకండి. కొంచెం దగ్గరికి అబ్జర్వ్ అయితే చాలా ఆల్మోస్ట్ పోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసినాక ఆరిపోతుంటే అది ఇంకా దగ్గరికి అయిపోతుంది. జస్ట్ 10-15 మినిట్స్ మనం ఇట్లా వండుకుంటే ఈ కర్రీ అయిపోతుంది. ఇట్లా మనకు గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినప్పుడు ఫైనల్గా మనం కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. లేదంటే వీడియో నోటిఫికేషన్ రాదు. వీలైనంత వరకు మేము కొన్ని వీడియోస్ని 1 మినిట్ లోపల పెట్టడానికి ట్రై చేస్తున్నాము. మీకు 1 మినిట్ లోపల ఫుడ్ వీడియోస్ చూడొచ్చు. ఇంత లెంతీగా లేకుండా బోర్ రాకుండా ఉండడానికి షార్ట్లో చేస్తాము. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.